చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు యాక్చువల్గా ఈ నెలలోనే రిలీజ్ కావాలి, బట్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దాన్ని తుది మెరుగులు దిద్దడంలో చాలా సీరియస్ అటెన్షన్తో, కాన్సన్ట్రేషన్తో చాలా కష్టపడి దానికి మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం అని చెప్పి దర్శకుడు అబ్బూరు మురళి అండ్ ది ఎంటైర్ టీమ్ దాని మీద చాలా దీక్షగా పనిచేయడం వల్ల అఖిల్ నటిస్తున్న తాజా సినిమా లెనిన్ నెక్స్ట్ మంత్ 10వ తారీఖుకి పోస్ట్ పోన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఈ రోజు వరకు ఎప్పుడో చిన్నప్పుడే సిసింద్రి సినిమాతోనే నటుడిగా తెర మీదకి వచ్చేసాడు. చిన్నప్పుడే పాకురుకుంటూ తెర మీదకి వచ్చి ప్రేక్షక లోకంలోకి వెళ్ళిపోయాడు అఖిల్. కానీ ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత తన ఫస్ట్ పిక్చర్ అఖిల్ కానీ, తర్వాత మిస్టర్ మజ్ను, ఈ సినిమాలు ఏవి కూడా అంత గొప్పగా తనకి ప్లస్ కాలేదు. చాలా కష్టపడతాడు, చాలా మంచి సీరియస్ అప్రోచ్ టువర్డ్స్ యాక్టింగ్. ఎందుకంటే ఎంతైనా అక్కినేని నాగేశ్వరరావు మనవడు అండ్ అక్కినేని నాగార్జున గారి కొడుకు, ఎటు చూసిన నటులు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. సో ఆ ఇన్స్పిరేషన్ ఉంది తనకి. తను బాగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక రేంజ్కి వచ్చి మంచి స్టార్డమ్ రావాలనే ఒక గ్రేట్ దాన్ని ఏమంటారు డిటర్మినేషన్ ఉన్న హీరో అఖిల్. కానీ తన దీక్షకి తగినంత, తన పట్టుదలకి తగినంత పెద్ద హిట్ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం హిట్, సూపర్ హిట్, దానిలో డౌట్ ఏం లేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ రావడం అఖిల్కి. ఇప్పుడు ఈ సినిమా మాత్రం లెనిన్ అనే సినిమా మీద మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటి వరకు తమన్ చేసిన పాటలు, రిలీజ్ అయిన పాటలన్నీ కూడా దుమ్ము లేపేసాయి సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో. బ్రహ్మాండంగా ఉన్నాయి పాటలు. అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఈ సినిమాకున్న చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎప్పుడు మన అఖిల్ ఒక చాక్లెట్ హీరోలా కనిపించడం మనకందరికీ తెలిసిన విషయమే. అంటే చాలా యంగ్ బాయ్ కదా, ఆ స్వీట్నెస్, దాన్ని ఏమంటారు, ఒక చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తాడు. అండ్ దానికి తగ్గట్టుగా తను చేసిన కథలు కానీ, ఆ లవ్ స్టోరీస్ కానీ, ఇంకోటి కానీ, వాటన్నిటికీ తను బాగానే సూట్ అయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అఖిల్. మంచి టైమింగ్, డైలాగ్ చెప్పడంలో మంచి టైమింగ్ గట్ట అన్నీ ఒక పర్ఫెక్ట్ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, లెనిన్లో ఒక మాస్ హీరో అవ్వాలంటే మాత్రం గ్యారంటీగా ఒక ఆ రగ్డ్ రస్టిక్ లుక్కు, ఒక ఆ యాక్షన్ పార్ట్లోని సీరియస్గా, అంటే మామూలుగా దీనిలో ఆ యాక్షన్ బిట్లు గట్ట మనం దాన్ని ఏమంటారు ప్రమోషనల్ కంటెంట్లు కనుక మనం చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే, ఇవన్నీ అసలు మన అఖిల్లే చేసాడా అనిపించేటట్టుగా అంత గ్రేట్ ఎఫర్ట్ దానిలో కనిపిస్తున్నది. అండ్ పిక్చరైజేషన్ ఆస్పెక్ట్లో కూడా అబ్బూరు మురళి హస్ పుట్ ఎ గ్రేట్ ఎఫర్ట్. బ్రహ్మాండంగా తీసాడు. ఆ బిట్లన్నీ మనకు చూస్తే చాలా ఎక్సైటింగ్గా అనిపించేటట్టుగా ఉన్నాయి. అండ్ అఖిల్ ఇందులో మీరు కావాలంటే ఇప్పుడు ఆ పాటలు చూడండి, లేకపోతే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ గట్రా చూడండి. మనిషి అసలు ఎంత ఎలర్ట్గా, ఎంత డైనమిక్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడంటే ఇందులోని. అండ్ ఆ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ స్లాంగ్ కానీ, మీ అందరినీ వెతుకుంటూ వచ్చిన ఇలాంటివి చేసినప్పుడు మాసెస్లోకి ఆ క్యారెక్టర్ ఎంత బాగా చొచ్చుకుపోతుందో, ఎంత బాగా పెనిట్రేట్ అవుతుందో, అండ్ మాసెస్ బాగా ఐడెంటిఫై చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని. ఆ కథ కూడా లవ్ స్టోరీ, యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ అన్నది మనకు క్లియర్గా కనిపిస్తున్నది. యువతల ఇంక సరే లవ్ సీన్స్, సాంగ్స్ వాటికి సంబంధించి మనం అఖిల్కి కొత్తగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అది, ఆ లవ్ రొమాంటిక్ సీన్స్ చేయడం అవన్నీ కూడా. కానీ ఇందులోని అఖిల్ ప్రత్యేకంగా దీనిలో డిమాన్స్ట్రేట్ చేసింది ఏంటంటే, తను మాసీగా ఎలా ఉండగలడు. ఆ బియర్డ్ కానీ అసలు చాలా ఒక ఇంటెన్స్గా కనిపిస్తున్నాడు. ప్రతి బిట్టులో కూడా మనకేదో ఒక రిచ్ అల్ట్రా మోడర్న్ గెటప్లు, లేకపోతే ఒక అర్బన్ లుక్ కాకుండా రూరల్ లుక్లో ఉన్నాడే. ఆ రూరల్ లుక్లో మాత్రం కత్తిలాగా ఉన్నాడు అఖిల్. మాత్రం
వీటిని మాస్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. పాటలు చాలా బాగున్నాయి కాబట్టి మాస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, క్లాస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి యంగ్ హీరో ఒక్కసారి పాత్ బ్రేకింగ్గా ఒకటి అలాంటి క్యారెక్టర్ చేసి అది బాగా జనాల్లోకి వెళ్ళే అవకాశాలు అన్నీ ఉన్న విధంగా క్యారెక్టర్ ఎప్పుడైతే తయారవుతుందో అండ్ ఆటోమేటిక్గా క్లాస్ ఆడియన్స్ కూడా థియేటర్లకి పుంజాలు తెంపుకొని పారిపోతారు. సినిమా బాగున్నదంటే చాలు ఇవాళ రేపు. ఎందుకంటే సినిమాకు ఉండే వాల్యూ కానీ, సినిమాకు ఉండే అట్రాక్షన్, సినిమాకు ఉండే ఎక్సైట్మెంట్ని ఎవ్వరూ ఎప్పుడు తగ్గించలేరు. అది మంచి సినిమా అయితే దానికి తిరిగే ఉండదని ఎన్నో సినిమాలు మనకి నిరూపిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు. ఈసారి అడ్వాంటేజ్ ఈ సినిమాకి, లెనిన్ సినిమాకి అఖిల్ ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ మాసీ లుక్, ఆ మాసీ మాస్ అట్మాస్ఫియర్, రాయలసీమలో ఒక విలేజ్, ఆ వాతావరణంలో పల్లెగట్లలో పాటలు అండ్ ఆ పల్లెగట్లలోని యాక్షన్, వైలెన్స్ సీన్స్ గట్ట కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి గ్యారంటీగా డేట్ మారినా హిట్ మారదు అన్నట్టుగా 100% ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి తయారవుతున్నది. తుది మెరుగులు దిద్దుకుంటూ ముస్తాబవుతోంది విడుదలకి. అండ్ ఇంకో ముఖ్యమైన కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాలో ఇంకొక స్టార్ హీరో ఇన్వాల్వ్మెంట్, ఇంకో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో లెనిన్లోకి వస్తారు అని ఒక ప్రచారం జరుగుతున్నది. అదేంటంటే వాయిస్ ఓవర్ ఒక క్యారెక్టర్, ఒక స్టార్ హీరో, అది చిరంజీవి గారా, బాలకృష్ణ గారా, నాగార్జున గారా, వెంకటేష్ గారా, ఇప్పటి వరకు ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు. కానీ బట్ ఈ నలుగురిలో ఎవరో ఒకరు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఇస్తున్నారు. ఇది స్టోరీ నెరేషన్ ఆస్పెక్ట్లో. కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఈ ఫిల్మ్కి. మోర్ సో నాగార్జున గారు చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉన్నదేమో నాకు అనిపిస్తున్నది. బట్ నాగార్జున గారు అడిగితే ఎవరు చేయరు, 100% చేస్తారు. అందరికీ అఖిల్ మీద ఆ ప్రేమ ఉన్నది, అఖిల్ మీద కన్సర్న్ ఉన్నది. కాబట్టి అండ్ సినిమా కూడా ఎక్స్ట్రాడనరీగా వచ్చిందని రిపోర్ట్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు రెండర్ ది వాయిస్. ఈ నేపథ్యంలో ఇన్ని ఆస్పెక్ట్లు చూసినప్పుడు మాత్రం 100% ఈసారి మన అక్కినేని అఖిల్ మాత్రం టాప్ లేపేస్తాడు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు కూడా సితార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ గారు అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగార్జున గారు ఇద్దరు కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా. దీనిలో ఎక్కడా కూడా ఏమాత్రం బడ్జెట్కి రాజీ లేకుండా అన్ని హంగులు, అన్ని ఆర్భాటాలు సినిమాకి బ్రహ్మాండంగా కుదిరాయి, అమిరాయి. కాబట్టి ఈ సినిమా అక్కినేని అభిమానులకి అఖిల్ ఇచ్చే చాలా అద్భుతమైన సమ్మర్ కానుకగా దీన్ని మనం అభివర్ణించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.